దేవుడు చాలా విషయాల్లో మనకి కాపుదలు ఇస్తున్నాడు. ఎన్నో శ్రమల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. అది మనం అర్థం చేసుకునే కొద్దీ మనం హృదయపూర్వకంగా దేవుడిని స్తుతిస్తాం. ఒకసారి అందరం కలిసి ఆ దావీదు చెప్పిన మాటల్ని మన మాటలుగా పలుకుదాం. మనం అందరం కలిసి పలుకుదాం. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలం అనుకుంటుని, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచినప్పుడు నేను కలత చెందితిని. హల్లెలూయా. సో దేవుడు కాపాడాడు అంతే. ఉన్నాము అంటే దేవుడు కాపాడాడు అంతే. మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయలేం. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. కాబట్టి నువ్వు ఎంత పెద్ద ఇల్లైనా కట్టుకో, పెద్ద భవనం కట్టుకో, దేవుడు నిన్ను ఉంచాడు అంతే. నువ్వు ఎంత పెద్ద బిజినెస్ అయినా చేయి, ఎంత పెద్ద ఉద్యోగం అయినా చేయి, దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. కాబట్టి నువ్వు ఆ భవనాన్ని కట్టుకున్నావు, లేకపోతే ఆ బిజినెస్ చేస్తున్నావు, ఆ ఉద్యోగం చేస్తున్నావు అంతే. దేవుడు మన సమయాన్ని ముగించేస్తే మనం ఏం చేయగలిగాం? ఏమి చేయలేం. సో కాబట్టి హృదయపూర్వకంగా మన మనకున్న లిమిటేషన్స్ని, పరిమితుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దయచేత మనము జీవిస్తున్నాం అంతే. చాలామంది చాలా విషయాలు నమ్ముతూ ఉంటారు. జాతకాలని, ముహూర్తాలని, నక్షత్రాలని, ఇట్లాంటివన్నీ నమ్ముతూ ఉంటారు. కానీ అవి ఏవి ఎవరిని కాపాడలేవు. అవన్నీ ఒట్టి అబద్ధాలు అంతే. అబద్ధం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అది. సో మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి ఉన్నాం. ఒకవేళ చనిపోయామనుకోండి, మన కుటుంబాన్ని చూసుకునేది కూడా దేవుడు. ఏ సమస్య రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా దేవుడు చూసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళని ఏమవుతుందో, మనం చనిపోతే ఏమవుతుందో ఏమీ అవ్వదు. మనం సంతోషంగా దేవుడి దగ్గర ఉంటాము, మన కుటుంబాన్ని దేవుడు జాగ్రత్తగా కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మండి, చాలా దీవించబడతారు. మీరు చాలా సమస్యల నుండి కాపాడబడతారు. ఏ భయము మనము పడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే దేవుడు దయ కలిగి మనల్ని స్థిరపరుస్తున్నాడు.